అనకాపల్లి జిల్లా పరివాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలోని అడ్మిరల్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో అదృశ్యమైన ఉద్యోగి ఆర్ సూర్యనారాయణ దుర్మరణ పాలయ్యాడు. పరిశ్రమ మెథనాల్ ట్యాంకులో సూర్యనారాయణ శవమై తేలాడు. సూర్యనారాయణ అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. కుటుంబ సభ్యులు పరిశ్రమ యాజమాన్యం తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ అడ్మిరాన్ కంపెనీలో ఈరోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకోవడం కనిపించింది. అడ్మిరాన్ లైఫ్ సైన్స్లో మంగళవారం విధులకు హాజరైనటువంటి ఆర్ సూర్యనారాయణ ఈరోజు ట్యాంకులో శవమై తేలాడు. శవమై తేలడానికి గల కారణాలు, ఎందుకు, ఏ ప్రమాదం వల్ల జరిగింది ఏంటి అనేటువంటిది సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే కార్మికుని కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అడ్మిరాన్ లైఫ్ సైన్స్ కంపెనీ చెల్లించాలని, కార్మికులు విధులకు హాజరైతే కార్మికుడి యొక్క భద్రత, రక్షణ, సంక్షేమాన్ని పూర్తి యాజమాన్యాలు వదిలేస్తూ ఉన్నాయి. అందువలన ఈ రకమైనటువంటి ఘటన జరుగుతూ ఉంది. చంటి పిల్లలు అలాగే ఈరోజు తన కుటుంబం వీధిని పడినటువంటి పరిస్థితి. అందుకని వెంటనే దీని మీద విచారణ చేసి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకంగా మనుషులు విధులకు హాజరైనటువంటి కార్మికులు మళ్ళీ ఇంటికి సురక్షితంగా వెళ్తారా లేదనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకని ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్రమైన విచారణ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. గంటలకి డ్యూటీకి వచ్చాడు రంది సూర్యనారాయణ. ఊరి పేరు వీలుపర్తి, విజయనగరం జిల్లా వేపాడు మండలం. ఈ కంపెనీలోని మేనేజర్ గా పనిచేస్తున్నారు. పనిచేస్తే నిన్నంతా మేము వచ్చి మనిషి కనపడలేదు. 5:35 వరకు సీసీ ఫుటేజ్ లో కనపడుతున్నాడు. ఆ తర్వాత కనిపించలేదు. ఏమయ్యాడు? బయటని బండి ఉంది, బయటని తంబేయలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటని అన్ని మేము అడుగుతున్నాం. కంపెనీ వాళ్ళ చంపి అందులో పడిచేశారని మేము అంటున్నాం. చచ్చిపోయి 2 రోజులు అవుతుంది. 2 రోజులు కూడా కాపప్ చేద్దామని చూసారు. మేము కంప్లైంట్ ఇచ్చి అందరూ కూడా, అన్ని మీడియా వాళ్ళందరూ కూడా అంత చుట్టుపక్కల చుట్టడం వల్ల ఏమి చేయలేక ఈ రోజు బయట పెట్టారు. వీళ్ళు నిజమంతా కంపెనీ వాళ్ళే చంపి పడిచేశారు. కంపెనీలోనే జరిగింది. కంపెనీ వాళ్ళే చంపి పడిచేశారని చెప్తున్నాం. లేకపోతే నిన్న 11 గంటల వరకు ఉండి కంపెనీలో దూకెళ్ళిపోయాడు. ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయేమో అని మమ్మల్ని తప్పుదో పట్టించారు. తప్పుడు ట్రాక్ లో పట్టించారు. మీడియా వాళ్ళు తప్పు ట్రాక్ పంపించారు. మమ్మల్ని తప్పు ట్రాక్ పంపించారు. కానీ చెప్పలేదు, చచ్చిపోయాడని చెప్పలేదు. ఇప్పటి వరకు చెప్పలేదు. 9 గంటలకు చెప్పారు ఈ విషయం. సంబంధం ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడని చెప్పేసి అవన్నీ ఉట్టిదండి. మమ్మల్ని మబ్బి పెట్టారు అంతే. ఏమీ జరగలేదు, కంపెనీలో ఏమీ జరగలేదని మబ్బి పెట్టారు. లోపలికి అలో చేసిన తర్వాత చూస్తే కంపెనీలో ఏమీ జరగలేదు. గోడ దూకి వెళ్ళిపోయారు. మీడియా వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మీడియా వాళ్ళు ఎందుకు ఫోటోలు తీస్తున్నారు, మీరెందుకు వస్తున్నారు అని చెప్పి కంపెనీ వాడు అలా మాట్లాడారు. ఇప్పుడు చూస్తే ఏమో బాడీ ఏమో కంపెనీలోనే ఉంది. కంపెనీలో నుండి వీళ్ళు చంపి పడిసి మిమ్మల్ని ఇంత తప్పుతో పట్టిస్తున్నారు. ఇలాంటి కంపెనీలోని ఇంకెవడైనా ఉద్యోగం చేస్తాడా? ఈ రోజు ఈడికైంది, రేపు ఇంకొకటికి అవుతుంది. ఇలాగే కంపెనీలోని నానా వివచ్చంగా చేస్తున్నారంటే మమ్మల్ని రాత్రి 11 గంటలు. అడ్మిరాల్ లైఫ్ సైన్స్ లో ఈ రోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుని బయటపడినటువంటి విషయం, యాజమాన్య ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని, దాచివేయాలని, మూసివేయాలని కుట్రపూరితమైనటువంటి వైఖరితో యాజమాన్యం వ్యవహరించింది. దీని కారణంగా ఈ రోజు 3 రోజుల క్రితం విధులకు హాజరైనటువంటి కార్మికుడు ఈ రోజు మెథనాల్ ట్యాంక్ లో 20 KL అంటే 20,000 లీటర్లు ఉన్నటువంటి ఒక మెథనాల్ ట్యాంక్ లో శవమై తేలినటువంటి పరిస్థితి. మేనేజర్ స్థాయి ఉద్యోగి ఆర్ సూర్యనారాయణ అనేటువంటి కార్మికుడు ఈ రకంగా శవమై తేలితే ఫార్మా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు, రక్షణ, కార్మికుల యొక్క జీవితాలకి భద్రత లేకుండా పోతా ఉన్నది అనేటువంటిది ఈ రోజు మనకు అర్థం అవుతా ఉన్నది. కార్మికుడు చనిపోయి లోనే జరిగితే ప్రమాదం, కనీసం కార్మికుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో యాజమాన్యం వ్యవహరించిందంటే ఇది చాలా దుర్మార్గం. అందుకని ఈ పరిశ్రమ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, క్రిమినల్ చర్యలు తీసుకుని యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలా. మరోవైపు కార్మిక కుటుంబానికి ₹1 కోటి పరిహారం చెల్లించాలా, కార్మికుడి యొక్క జీవితాలకు రక్షణ కల్పించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు